స్వామి, నా గురించి నువ్వేం భయపడకు. నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను, చీకొట్టిన చిరునవ్వుతో స్వీకరిస్తాను. మంచిది. తేడా వచ్చిందో కాలాన్ని వెనక్కి మళ్లించి పెళ్లి రద్దు చేసి రాధని వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను. గుర్తుంచుకో, మగాడు ఆడది సమానం. ఏ మొగుడు పెళ్ళం అంతకన్నా సమానం స్వామి. వస్తా. రాధా, నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు, ఆడదానివి, ఒక ఇంటి ఇల్లాలివి, మొగుడు చాటి పెళ్ళాలివి. ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా, చెమట లెక్క తీస్తా, పేగులు తోడేస్తా. విజయశాంతిలో స్టంట్ చేస్తావా? ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకోళం చేస్తే నా గతేంటి? గోపాలం, పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నాం, తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నాం. సరి సరి స్వామి, మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా? మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే. అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటాను నాయన. గడప మీద కూర్చోకూడదు, మహాలక్ష్మి పీఠం దిగు. పైగా అలా నవ్వుతే ఏ మొగుడు తట్టుకోగలడు? ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు, అంతతో ఆగాడు. అదే నేనైతేనా ఒక్కసారి సింహంలా లంఘించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేశాడు. ఓహో, మా బావ మీలాగా నీ అంత రౌడీ కాడన్నమాట. అన్నట్టు బావంటే ఎవరు? అక్క మొగుడా, అత్త కొడుకా? అన్నట్టు నీకు అక్కర్లేరుగా. అంటే ఉన్నట్ట లేనట? ఇంతకీ ముద్దు ఎక్కట్ట? రైల్లో అప్పర్ బర్త్ మీద. అప్ప అది కాదు, బుగ్గ మీద, మెడ మీద, పెదవుల మీదనా? ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట? పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్విచ్చినట్ట, అతను పుచ్చుకున్నట్ట? ఒకవేళ పట్టుకో. దేనికి? ఇచ్చినట్ట పుచ్చుకున్నట్ట? నట్టు లేదు బొట్టు లేదు, పొండి. రాక్షసి, అసాధ్యకి. ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా? శోభన పెళ్లి కొడక. ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ. పెళ్ళైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపాయే శ్రీ సూర్యనారాయణ. దెప్పనక్కర్లేదు స్వామి, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట. మా రాధమ్మ బంగారమ్మ, నిత్య బంగారమ్మ. వెళ్ళేది పేరంటానికా కోర్టుకా? బామ్మగారు! అదేమిటి అభినయం? నువ్వు దేవుడు కాళ్ళకి మొక్కావు, బామ్మ కాళ్ళకి మొక్కావు, మరి భర్తృదేవుడికి? వాట్? అదిగో మళ్ళీ. వద్దు వద్దు వద్దు, మొగుడి కాళ్ళకి మొక్కక్కర్లేదు. మొక్కితే అది నాకు ఇన్సల్ట్. ఎందుకంటే ఆలు మగలు సమానం కదా కదా. ఓ, నీ తొలికేసికి ఈయన గారు వచ్చేసాడే. పెద్ద పులి, చిత్తుల మరి నక్క, జంత్రమంత్ర జాదు. కష్టమే, ప్రమాదమే, జాగ్రత్త, ఓడిపోతావు. ఫస్ట్ కేసు పాపం. సారీ. థ్యాంక్ యూ హస్బెండ్, ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్. బోల్డ్ ధైర్యం వచ్చేసింది. సుబ్బారావు గారు, అయితే అవునా కాదా? చెప్పండి. అబ్బా, ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. మాట తేట పడిందే. సరే, అర్థమైంది. పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది, మాట పడిపోయింది.
ఐఎమ్ సారీ. సుబ్బారావు గారు, మీరు 3 లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో, దొంగ ఎలా ఎరవేశాడో, మీరు ఎలా వంగారో, వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి. నేనే దొంగనుకుందాం. 10 రూపాయల నోటు. అమ్మా పెర్రి బాగుల తల్లి, నడుం విరిగిన వాణ్ణి, నడవలేని వాణ్ణి, అవిటి వాణ్ణి, నాతో ఎకసెక్కాలా తల్లి? అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త 2 అడుగులు కూడా నడవలేరా? 2 అడుగులు కాదు కదా, 2 అంగుళాలు కూడా నడవలేదు తల్లి. డాక్టర్ సర్టిఫికెట్లు నడుము కట్లు చూస్తున్నావు కదమ్మా. ఐఎమ్ సారీ. అవిటి వాడితో ఎగసెక్కాలంటే కళ్ళు పోతాయి తల్లి. ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది, ఇప్పుడు తేటపడింది కదా, అలాగే నడక కూడా వస్తుందేమోనని. అన్నట్టు మర్చాను, మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు. వాడిని గుర్తుపెట్టగలరా? ఏమో మొహం నిండా చుట్టూ చులపాలు. అది జుట్టా విగ్గా? నాకే తెలియదు, నాకే గుర్తురాలేదు. నాకు 5 పిల్లలు 5 పెళ్ళాలు. 5 పెళ్ళాలా? నువ్వేం ద్రౌపదిగా? కమిన్ మేడం. సారీ అండి, డైరీ రాసుకుంటున్నా. 5 నిమిషాల్లో అయిపోతుంది, వెళ్ళిపోతా. నో 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 ప్రాబ్లం. 5 నిమిషాలు కాదు, అరగంట కూర్చో, ఏం పర్వాలేదు. మై రూమ్ ఈజ్ యువర్ రూమ్, యువర్ రూమ్ ఈజ్ మై రూమ్. జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చూసావా, అసలు ఫైల్ మర్చిపోయాను. నో నో నో, నువ్వు లేవద్దు, కూర్చో, నేనే తీసుకుంటా. దేవుడా, ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు. నేనేం చదవలేదు, నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే. దట్స్ ఆల్. ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగ గారు. హ హ హ. కనపడిందా? రాధా, ఐ మీన్ యు సీ రాధా. Radha, please, I can explain.
ఇది లోపలేరా పిచ్చి సన్నాసి. కోపం నాకు రావచ్చు. పెళ్ళాం డైరీ మొగుడు చదవటం తప్ప నేరమా? ఆలుమగల మధ్య సీక్రెట్ లేవిటని దానికింత రాద్ధాంతం ఎందుకని? రాద్ధాంతం చేస్తున్నది నువ్వే. చేసేవ లాభం? ఒక్క మాట బదులు పలకదు. నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు. మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు. ఎంచేత? నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు. నేను తప్పు చేయలేదు. ఇది ఇంకో తప్పు. అయినా గోపాలం, చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా. మనశ్శాంతి, క్షేమం, లాభం. లోకమైపోను. ఆడదానికి అంత పంతమైతే నీ కర్మ. ఎదురుగా చూసుకో. ప్లీజ్. షూర్, విత్ ప్లెజర్. ముందుగా వెనక అడ్డంగా ఐమూలగా రండి. రైట్. బాయ్. చెవడవాడు? ఏమో తెలీదు, మా బావ అనుకున్నా. తెలియకుండా నేను వెనకాల సీట్ మీద ఎక్కావా? ఎక్కాకే పరిచయం అయింది. మంచివాడే, ముద్దు అడగలేదు. వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా? తెలీదు, వెనక్కి కూర్చున్నా. నేను చెప్పేది వినండి. ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళం తెగించి భర్తలు కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేసుంటాడో ఆలోచించరా? అది కనుక్కోరా. దానికేముంది, అడుగుతామండి. కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడది అలా కొట్టి చంపాడు. No. But she can't take law into her own hands. ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. ఓహో, వాడింకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా, అందాక ముద్దులాడుకోండి అనాలా? అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నావు. ఎలా తెలుసు? తెలుసుకున్నాను కాబట్టి. ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి. అన్నా, తమను ఒక ప్రశ్న అడగచ్చా? అడగవచ్చు. తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా? అమ్మా చూడు, నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగ అనే కాదు, మనిషిని నాలుకాళ్ళ జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాన్ని అని తెలుసుకో చిన్నదానిపైన. పంతమేల రాధ, ఈ కేసు వదల రాధ. తొందరేల నాదా, కాస్తాగి చూడరాదా? యోరానా, ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్. ముద్దాయిపై హత్యారోపణ. ఆమె కోపావేశంలో గాయపరిచింది. దాట్స్ ఆల్. కోపావేశంలో గాయపరచడమే కాదు, హత్యలు కూడా చేయవచ్చును. ఇక్కడ జరిగిన హత్య కాదు కదా, కేవలం గాయాలు. దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, కోర్టుకొచ్చి కూర్చున్నారు. కేసు వదలలేదా హే బాలగోపాల, శ్రీ వేణుగోపాల? రండి వెళ్దాం. నేను రాను, నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఇట్స్ ఓకే మై హస్బెండ్. నమస్తే. నమస్తే. హలో. ఇవాళ కోర్టులో నువ్వు అద్భుతం. లాయర్గా, భర్తగా నీకు ఇవే నా జోహార్లు. ఇట్స్ ఓకే. చాలదు బాబోయ్, చాలదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. నా శిష్యురాలు, నా ప్రోడక్ట్ కోర్టులో ఇంత బాగా పేటరేగి, చెలరేగి, చిచి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గాలు లేకుండా, భరించలేకుండా ఉప్పొంగిపోతోంది. ఏం చెయ్యను నిన్ను. ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్, మై లవింగ్ ఎనిమీ. నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబోయాలనుకున్నారా? రాధా, ఏమిటిది? ప్లీజ్. మీరొద్దన్నా కేసు ఒప్పుకున్నానని కోపం అన్నమాట, గుళ్ళు అన్నమాట. రాధా, కసితో ఇలా నలిపి చంపేయాలనే కదా? మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం
మాకు చేత కదనుకున్నారా? రాధా 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 ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా సారీ అన్నానా? నేను చెప్పేది కాస్త వినురాధా. మాట్లాడితే ఏడుపొకటి, ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం, రెడీగా నెత్తి మీద నీళ్లకుండా. ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీడల్లో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన. అందువల్ల ఈ కేసు వదిలే, లేదా కనీసం ఓడిపో. అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా? అదేమిటి, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. అలారం పెట్టి మీరే నేర్పించారు కదా. అవును కదా, అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నెయ్యి. ఆ ఓ కటి ఆ డ కు అండి. కూరి మర్డర్, కల్పబుల్ హోమిసైడ్. సారీ, కావాలనే లాగావు. ఊతనా? రాధా, నాతో పెట్టుకోవద్దు, ఓడిపోతావు. నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది. చేదు కూడా ఒక రుచే. అందరూ అస్తమానం అన్ని కేసులు గెలిచేస్తున్నారా? రాధా, మాట విను. నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీరభద్రుణ్ణి. నిన్ను నీ బొండం క్లయింట్ ని చిప్స్ కింద వేయించి కర్రకర్రా నవిలేస్తాను. సునాయాసంగా. డ్యూటీలో ఆలి చూడి అనే దయాదాక్షిణ్యాలు ఉండవు. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనని కాపాడుతుందని పెద్దలు చెప్పారు. రాధా, నీ క్లయింట్ ధర్మదేవత కాదు, రాక్షసి. ఆవిడ మొగుడిని రోజు కొడుతున్నాడు తెలుసా? మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు. వీపు నిండా వాతలే. అన్ని అబద్ధాలే. పైగా వాడేమంత అమాయకుడు కాదు, రాక్షసుడు. పెళ్ళాన్ని చేయెత్తి కొట్టేగా ప్రవర్తించడం నీచుడు. వారికి శిక్ష పడి తీరాలి. పడదు, నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు. ఈగలు మీద పడవు, ఈగలు బాలును. వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా. మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా, ఈ కేసు వదిలే. ఏడ్చినట్టుంది. ఇది రాధమ్మకు రెండో కేసు. ద్వితీయ విఘ్నం పనికి రాదు. జై బాబు గారు, జై జై బాబు గారు. అయ్యో అయ్యో, అదేంట మంచం నడువులో అడిగేశావు? బిగించిన నవారంతా వదులైపోయింది. అబ్బా మనవరాలు, మళ్ళీ నేర్చుకోండి. హలో, వాట్ యు వాంట్? ఎస్ సార్, అలాగే సార్, వచ్చేస్తున్నా. 10 minutes. నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు, రాదు. జలసీ లేదు. నీ చొచ్చోలు నాకు అనవసరం. జాలి పడకు, నాకు చిరాకు. చొచ్చోలు కాదు మహాప్రభు, చొక్కాలు. చొక్కా లేని కోటు, రైక లేని కోక. To err is human. To forgive is divine. Coming! Coming! Coming, coming, అన్నానా? Coming, sir! I said 10 minutes, sir. ఒరే కోపారావు, పంట తొడుకోరా. ఎవరిష్టం వాళ్ళది బామ్మ, నా ఇష్టం నాది. దట్స్ ఆల్. ఐ మీన్ దట్స్ ఆల్.
నీ భానుసుతి ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు. ఐఎమ్ గోయింగ్. నేనేం భయపడి పారిపోవడం లేదు. నాకు నీ మీద కోపం లేదు, అసలు ఎంతకన్నా లేదు. పని ఉంది, దట్స్ ఆల్. నిన్ను మర్చిపోయి వచ్చేశారు. ఆటోలో వచ్చాను తెలుసా? సారీ. హర్ట్ అయ్యారా? వెరీ సారీ. ఐమ్ సారీ అన్నాను కదండి. సారీ చెప్పేసినంత మాత్రాన సమస్యలు చచ్చిపోవు. ఇప్పుడన్నా చెప్పవా, మీ బావగాడు ముద్దు ఇచ్చినట్టో పుచ్చుకున్నట్టో? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.